కార్పొరేషన్ ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై వేటు పడింది. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్న అధికారులపై శాఖపరంగా చర్యలు తీసుకోవడం బెజవాడలో చర్చనీయాంశంగా మారింది. 5 అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా మరో 3 అధికారులపై మరో 2 రోజుల్లో చర్యలు సిద్ధమవుతున్న సమాచారం అవినీతి అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. విజయవాడ రాజధానిగా మారిన తర్వాత నగరంలో నిర్మాణాలు జోరందుకున్నాయి. నగరంలో జనాభా పెరగడంతో పాటు అద్దెలు కూడా భారీగా పెరిగాయి. వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున బెజవాడ మీద దృష్టి పెట్టడంతో నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా చేపట్టారు. బెజవాడ కార్పొరేషన్ పరిధిలో G+1 వరకు మాత్రమే భవనాలకు అనుమతి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ యజమానులు అధికారులతో కుమ్మక్కై తక్కువ స్థలంలో అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పలువురు కార్పొరేటర్లతో కలిసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు. నగరంలో జరుగుతోన్న అక్రమ నిర్మాణాలపై అనేకసార్లు ఉన్నతాధికారులకు, విజిలెన్స్ అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల టాస్క్ ఫోర్స్ బృందం అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. అవినీతి అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. కార్పొరేషన్లో పనిచేసే కృష్ణ, ప్రవీణ్, వెంకటేశ్వరరావు, ఆశా, జ్యోతుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాతబస్తీ, గవర్నర్పేట, బందర్ రోడ్లో పనిచేసే అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. వీరి సస్పెన్షన్స్ కు సంబంధించి మరో 2 రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.